హలో చేతన్ గారు. హలో మేడం. షుగర్ ఉన్న వాళ్ళకి నిజంగా వాళ్ళు ఏం తినాలన్నా, ఏం తినకూడదన్నా చాలా కాన్షియస్‌గా ఉంటూ ఉంటారండి. రైస్ తిందామా, మిల్లెట్స్ తిందామా, చపాతీలు తిందామా అన్న పెద్ద కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. అయితే వీటన్నిటికంటే మంచిది మిల్లెట్స్ అని చెప్పేసి చాలా చోట ప్రచారం జరుగుతుంది. మీరేమంటారు? షుగర్ పేషెంట్స్ ఏం తింటే మంచిదంటారు? ఇప్పుడు మన దగ్గర హోమియోపతిలో పేషెంట్స్ వస్తారు కదా, షుగర్ వ్యాధి తగ్గుతుంది పూర్తిగా. అయితే పేషెంట్ ఏమని అంటారు వచ్చి నేను చెప్తాను మీకు. మొత్తం నేను రైస్ బంద్ చేసేసిన, మొత్తం నేను చపాతీలు బంద్ చేసేసిన, నేను ఇప్పుడు 3 పూటలు తినేది మిల్లెట్లే. ఏమేమి తింటారు సార్ అంటే, దాంతో మేము రైస్ లాగా బాయిల్ చేసుకుంటాం, దోశలు వేసుకుంటాం, ఇడ్లీలు వేసుకుంటాం, మేము దాంతో బిర్యానీ కూడా చేసుకుంటాం. ఇప్పుడు మిల్లెట్లు ఎవరెవరైతే తింటారో వాళ్ళు ఇవన్నీ ఆలోచిస్తే అవును మేము కూడా చేసుకుంటాం అనేసి వాళ్ళకి వస్తుంది థాట్. కానీ ఒకటి చెప్తా, ఇప్పుడు ఈ పేషెంట్కి అడిగిన ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇవన్నీ? 2 ఏళ్ల నుంచి చేస్తున్నాం. వెయిట్ లాస్ అయిందా? అయింది. ఇంకా ఏమేమి బెనిఫిట్స్ అయినాయంటే నిద్ర చక్కగా వస్తుంది, కాన్స్టిపేషన్ తగ్గింది, మళ్ళా షుగర్ లెవెల్లు తగ్గినాయి, ట్యాబ్లెట్లు సగం అయిపోయినాయి, కొందరికి ఇన్సులిన్ వాడితే వాళ్ళకు కూడా బెటర్మెంట్ అయింది, యూనిట్లు తగ్గినాయి. మొత్తం షుగర్ తగ్గిందా అని అడుగుతా. లేదు సార్ ఇంకా ఉంది, అది కూడా తగ్గుతుండొచ్చు ఇట్లా మిల్లెట్లు కంటిన్యూ చేస్తే అంటే నేను ఒకటి చెప్తా, మీకు అనిపిస్తుందా రైస్ తినాలనేసి? లేదా చూస్తే అనిపిస్తుంది కదా సార్, ఎందుకు అనిపించదు? ఏదైతే మన మనసు ఉంటుంది కదా, అది సుఖశాంతితో లేకపోతేనే రోగాలు వస్తాయి మనకు. ఓకే, అవునా కాదా? ఇప్పుడు మనం ఏం చెప్తాం, స్ట్రెస్ ఈజ్ ద కాజ్ ఫర్ మెనీ డిసీజెస్. క్రానిక్ డిసీజెస్, షుగర్ ఉన్న, బీపీ ఉన్న, థైరాయిడ్ ఉన్న, మోకాలు నొప్పులు ఉన్న, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న, ఐబిఎస్ ఉన్న, పైల్స్ ఉన్న, ఫిషర్స్, ఇవన్నీ ఎందుకు వస్తాయి? స్ట్రెస్ తోటి వస్తాయి అనేసి నేను కూడా చెప్తా, పుస్తకాల్లో కూడా రాసి ఉంది. పేషెంట్కి ఏమైనా టెన్షన్ ఉందా? ఏం టెన్షన్ కూడా లేదు, అయినా ఉన్నాయి కదా రోగాలు. మనకి ఏదైతే ఇష్టం అది చెయ్యకపోతే కూడా రోగాలు వస్తాయి. మనం రోజు ఒకసారన్నా అనిపిస్తుంది కదా, అరే నేను రైస్ తింటలేను అనిపిస్తుందా? లేదా? అనిపిస్తుంది. నేను ఒకటే చెప్పిన పేషెంట్కి, ఒక్క పూట మీరు తినండి రైస్, ఎంత అవసరం ఎంత కావాలి దానికి సగం తినండి. ఇప్పుడు షుగర్ రివర్సల్ కోసం వచ్చిండ్రు వీళ్ళు, పూర్తిగా తగ్గాలి షుగర్. ఓన్లీ మిల్లెట్లు తింటే కూడా పూర్తిగా తగ్గదు కదా, హెల్ప్ చేస్తుంది. ఒక్క పూట తినండి రైస్. మార్నింగ్ ఇడ్లీలు, దోశలు, ఉప్మా, పొంగల్ అవన్నీ చేసుకుంటున్నారు కదా మిల్లెట్లతోటి, కంటిన్యూ చేయండి. మీ బాడీకి ఏం కావాలి, అవసరం అని అంటలేను, ఏం కావాలి, డిజైర్స్ కొన్ని ఉంటాయి, అవసరాలు కొన్ని ఉంటాయి, అవి ఇవ్వండి. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవని మనం కార్ కొంటలేము, స్కూటర్ మీద తిరుగుతున్నాం. డబ్బులు ఉంటే ఖచ్చితంగా కార్ అయితే కొంటాం కదా ఇంటికి, ఇంటి కోసం. అవునా కాదా? డబ్బులు పెట్టుకొని కూడా మనం కార్ అవసరం లేదు మన ఇంటికి, కానీ ఏదో అరే ఒక ఇల్లు ఉండాలి, ఒక కార్ ఉండాలి, అరే కార్ కొనాలి అని అనిపిస్తుంది కదా. ఇది కూడా అంతే, ఆ కార్ లాగా అది రైస్, ఒక 2 బుక్కలన్నా పోవాలి. అవును. అయితే అట్లా చేయండి, కొంచెం తినండి, మీకు ఏది ఇష్టం. ఇప్పుడు ఆ మనిషి కార్ కొనకుండా అరే అట్లానే పోతాడు ఒక రోజు, కానీ కార్ కొనకపోతే ఏం లాభం? దాచుకొని ఏం రాదు కదా. ఏది బాడీ అడుగుతుంది అది ఇవ్వండి. ఫిజికల్ యాక్టివిటీ చేయండి, రోజు 1 గంట వాకింగ్ చేయండి, ఏం పోయేది? ఏం పోయేది, నష్టం ఏం లేదు. కానీ మీరు అన్నారు కదా మనసుకి ఏదనిపిస్తే అది తినాలి అని చెప్పి, కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా ఏంటంటే ఆ క్రేవింగ్స్ ఉంటాయి కదండి, ఆ షుగర్ తినాలని, లేదంటే కొన్ని ఫ్రూట్స్ తినాలని. సో మరి షుగర్ పేషెంట్స్ కి కష్టమే కదండి, మరి అవి అవాయిడ్ చేయాల్సిందే కదా. ఇప్పుడు ఒక పేషెంట్ కి బొబ్బట్లు అంటే మస్తు ఇష్టం ఉండే, మనం చెప్పినాము సరే బొబ్బట్లుని 4 ముక్కలు చేయండి, తినాలనిపిస్తుంది కదా, దాంట్లో 1 ముక్క తినండి. తిన్నారు కదా, ఏం కావాలో తిన్నారా లేదా, అంతే. పోర్షన్ తగ్గించుకోవాలి, పోర్షన్ సైజ్ తగ్గించాలి. గులాబ్ జాములు 4 తినాలనిపిస్తుంది, అరే 4 తింటే మీ షుగర్ 400 పోతుంది, ఒక్కటి తినండి. మనకు ఇంత స్ట్రిక్ట్ డైట్ చేయండి అది చేయండి ఎందుకు చెప్తారంటే డాక్టర్లు, తినండి ఎప్పుడో ఒకసారి అని చెప్పినాం అనుకోండి, ఇంకా 3 పూటలు తింటారు. అరే ఏం డాక్టర్ ఇప్పుడు చూడండి, మీరు ఇంతకుముందు 300 ఉండే ఇప్పుడు 400 అయింది. అరే మీరు చేసేది మీరు ఆలోచించండి. అట్లా మనం ఈ పేషెంట్లకు కూడా, ఈ పేషెంట్కి కూడా చెప్పినాం, మధ్యాహ్నం తినండి, 1 పూట వాకింగ్ చేయండి. చేసిండ్రు పేషెంట్, మన మందులు వాడిండ్రు, 1 ఇయర్లో పూర్తిగా షుగర్ తగ్గిపోయింది పేషెంట్. మిల్లెట్స్ చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి, తినండి, 1 పూట తినండి, లేదంటే 2 పూటలు, కానీ 1 పూట మాత్రం మీకు ఏది ఇష్టం అది తినండి. ఇప్పుడు ఒక పేషెంట్, నాకు మిర్చి బజ్జీలు ఇష్టం, నాకు ఆ వడలు చేస్తారు కదా అవి ఇష్టం,
నాకు మళ్ళా పూరీలు ఇష్టం, చికెన్ 65 ఇష్టం, బయటికి వెళ్ళి తెప్పించుకుంటాం మేము. వారానికి ఒకసారి ఇవి కావాలి అంటే వారానికి ఒకసారి పూరి అవుతుంది, బజ్జీ అవుతుంది, చికెన్ 65 అవుతుంది, బిర్యానీ అవుతుంది, అన్నీ అవుతున్నాయి కదా. అవును. అంటే వారానికి 7 రోజులు ఏదో బయటికి వెళ్ళి ఒకటి వస్తుంది, ఒక రోజు లేదు. ఇంట్లోనే చేసుకుంటే అరే ఇంట్లో చేసుకుంటే కూడా నూనె అయితే వాడతారు కదా, క్యాలరీలు అయితే పెరుగుతాయి కదా, అప్పుడు ఏమైతే షుగర్ కూడా పెరుగుతుంది. నెలకి ఒకసారి ఏదో ఐటమ్ మీరు తినండి, నచ్చింది నెలకి ఒకసారి పెట్టుకుని తినాలి, ఒక షెడ్యూల్ లానే వేసేసుకోవాలి. ఇంకా ఇదంతా కూడా వేసుకోండి, ఏమైతుంది, ఏం కాదు. అట్లా ఇవి మైండ్ లో పెట్టుకోవాలి. హోమ్ రెమెడీ ఏమైనా ఉందా డాక్టర్ గారు? హోమ్ రెమెడీ నేను మంచిగా ఒకటి చెప్తాను మీకు. మెంతులు ఒక చిన్న కటోరీ తీసుకోవాలి, ఓకే, అవి వాటర్లో నానవేసి పెట్టాలి. నెక్స్ట్ డే మీరు జొన్న రొట్టెనో ఏదో ఒకటి చేసుకుంటారు కదా, ఇది పేస్ట్ లాగా చేసేయాలి. ఓహో, దాంట్లోనే కలిపేసుకోవాలి. ఓకే, తినండి. లేదు మాకు ఆ మెంతులది టేస్ట్ వస్తే నచ్చట్లేదు, మెంతులు ఆకులు ఉంటాయి కదా, ఒక కట్ట తీసుకోండి. ఓకే, జొన్న రొట్టె చేసుకుంటారు కదా, దాంట్లోనే కలుపుకోండి. ఓ, పిండిలోనే కలుపుకోండి, జొన్న రొట్టె చేసుకోండి. ఉన్నాయి కదా దాంట్లో మెంతులు ఫుల్ ఉన్నాయి, అది తినండి. మేతి జొన్న రొట్టె అయిపోతుంది. మేతి జొన్న రొట్టె అయిపోతుంది, అవునా కదా. అవును. మేతి పరాటా చేసుకుంటారు, అవును, మేతి జొన్న రొట్టె చేసుకోండి. రొట్టెలో ఒక రోజు పోతుంది. ఇంకా రాగులతో దోశలు చేసుకుంటున్నారు, ఇడ్లీలు చేసుకుంటున్నారు, కొర్రలతోటి ఇడ్లీలు చేసుకుంటున్నారు. రాగులతోటి మీరు దోశలు చేసుకుంటారు కదా, ఇది పేస్ట్ లాగా చేసేసి దాంట్లో కలిపేసేయండి, మిక్స్ చేసుకోండి. ఒక్క దోశ పిండిలోనే మిక్స్ చేయండి, ఒక కట్ట అది వేసుకోండి, అట్లా కూడా పోతాయి. ఏదో రూపంలో ఇట్లా మెంతి గింజలు కానీ పోనివ్వండి, మెంతులన్నా పోనివ్వండి, కొద్దిగా హెల్ప్ చేస్తుంది మనం. మీరు ఇలా చెప్తూ ఉంటుంటే కొత్త కొత్త రెసిపీస్ కూడా ఐడియా వస్తున్నాయి. ఇప్పుడు ఇది కాంబినేషన్ లో చేసుకుంటే బాగుంటది కదా అని. అవును, మీకు ఒకటి మీరు గూగుల్ చేయండి. గుజరాత్ ఉంది కదా, ఇంతకుముందు ఒక గుజరాత్ నుంచి పేషెంట్ కూడా చెప్పిన, ఈ పేషెంట్ కి కూడా తగ్గింది పూర్తిగా షుగర్. ఇంతకుముందు ఇచ్చిన ఎగ్జాంపుల్, గుజరాత్ లో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మీకు? కొంచెం గోధుమ పిండి, కొంచెం శనగపిండి, దాంట్లో మెంతి ఆకులు, కొంచెం కారం, కొంచెం మన పసుపు, ఇవి కలుపుకుంటారు. ఇవి కలుపుకొని చపాతీ లాగా చేసుకుంటారు, దాన్ని తేప్లా అంటారు వాళ్ళు. అవునండి. మీరు ఆ గోధుమ పిండి బదులు మీరు జొన్న పిండి కలుపుకోండి, వాళ్ళు రోజు తింటారు. ఇప్పుడు అందరికి ఏంది, శనగపిండి తింటే మళ్ళా మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, స్టమక్ అప్సెట్ ఇవి అయితే, వాళ్ళు రోజు తింటున్నారు కదా, వాళ్ళకి అవుతుందా? కానీ మన సైడ్ ఎక్కువగా అలా అనుకుంటూ ఉంటారండి. అట్లా అనుకోవడమే. శనగపిండి వల్ల కాన్స్టిపేషన్ తగ్గుతుంది. అంటే డీప్ ఫ్రై చేయడం వల్ల ఉంటుందేమో. మనం శనగపిండితో ఏం తయారు చేస్తాం? బజ్జీలు, బోండాలు, అవునా కాదా? అరే ఆలుబొండ తిను శనగపిండితో, అవునా కాదా? మనం అన్ని ఫ్రైడ్ ఐటమ్లు చేస్తాం. వాళ్ళు దోశలు వేసుకుంటారు శనగపిండితో, చిల్లా అంటారు దాన్ని. అరే ఎంత హెల్దీ అది. అవునండి, అవునా కాదా? శనగపిండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గించడానికి హెల్ప్ చేస్తారు. శనగపిండి వల్ల మనకు షుగర్ వ్యాధిలో కూడా మార్పు వస్తుంది. శనగపిండిది గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ కన్నా చాలా తక్కువ ఉంటుంది. తినండి, ఏం కాదు. వారంలో ఒక రోజు దాని దోశలు వేసుకొని తినండి, ఏం కాదు. పొడి వేసుకోండి దాని మీద, దాంట్లో కూడా B6 ఉంటుంది, B9 ఉంటుంది. మీరు ఒక హోమ్ రెమెడీ చెప్పినారు, నేను ఇన్ని చెప్పినా మీకు ఒకదాంతో ఒకటి చాలా వచ్చినాయి అట్లా. ఓకే, చాలా బాగుందండి. మంచి మంచి రెసిపీ ఐడియాస్ కూడా వస్తున్నాయి హోమ్ రెమెడీస్ లో భాగంగా. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి.